బీదలను కటాక్షించువాడు ధన్యుడు అన్న మాట మనం బైబిల్లో చదివే ఉంటాం. యూజువల్గా క్యాజువల్గా మనం ఆ వర్డ్ చదివేటప్పుడు ఫ్లోలోనూ వెళ్ళిపోతూ ఉంటాం, దాటవేస్తూ ఉంటాం, ముందు వచనాలు చదవాలన్న ఆత్రంతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అయితే దీన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును, యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చకు నీవు వాని అప్పగింపవు, రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదు అని చెప్పేసి భక్తుడు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. మనం అనుకోవచ్చు బెగ్గర్స్ అంటే వాళ్ళు రోడ్ మీదే ఉంటారు, మనం ఏదో 1-2 లేదా 5 రూపాయలు ఇచ్చేస్తే మన పని అయిపోతుంది, మనం చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాం, దేవుడు నాకు హెల్ప్ చేసేయాలి అన్న థాట్స్లో మనం ఉంటూ ఉంటాం. కానీ నిజంగా బీదలను కటాక్షించడం అంటే ఏంటి? ఇప్పుడు ఒక ఫ్యామిలీ తీసుకుంటే ఆ టోటల్ ఫ్యామిలీలో, ఆ కంప్లీట్ ఫ్యామిలీలో హై స్టేటస్లో ఉన్న ఫ్యామిలీ ఉంటుంది, లో స్టేటస్ ఫ్యామిలీ ఉంటారు. అంటే కంబైన్డ్ జాయింట్ ఫ్యామిలీ నేను చెప్తుంది. హై స్టేటస్లో ఉన్న ఫ్యామిలీ ఉంటుంది, లో స్టేటస్ ఫ్యామిలీ ఉంటుంది. మరి వీళ్ళని చూసినప్పుడు అంతగా సంపాదించేవాడు లగ్జరీస్కి పోతారు, చక్కగా వాళ్ళు ఎంత కావాలంటే అంత తింటారు, ఎంత కావాలంటే అంత దాచుకుంటారు, అవసరమైతే వాళ్ళు దాన్ని ఎక్స్ప్లాయిట్ కూడా చేస్తారు. కానీ ఇంకొక ఫ్యామిలీ ఉంటుంది చూడండి, లో స్టేటస్లో, వాళ్ళు తినడానికి సరిగ్గా తిండి లేక, పిల్లల్ని చదివించుకోవడానికి మనీ లేక, కొంచెం చూపించుకోవడానికి కూడా మనీ లేక అటు ఇటు అవుతూ ఉంటారు. మరి ఇక్కడ మనం చూస్తే ఈ ఈ ఈ ఈ యొక్క వచనము ఆ పీపుల్కి మనం అప్లై చేస్తే నిజంగా వారు కటాక్షిస్తున్నారంటారా? మరి వాళ్ళ దృష్టిలో వీరు బీదవాళ్ళు అంటారా? అవరు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో బీదవాళ్ళు అంటే ఎవరు? రోడ్ల మీద బెగ్గర్స్, లేకపోతే మనం ఎంత ఇస్తే అంత తీసుకొని 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తే తీసుకొని నవ్వుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు, మరలా కనిపించని వాళ్ళంటే బెగ్గర్స్. కానీ నిజంగా సహాయంలో ఉండి నిజంగా వాళ్ళు బాగుపడతారు, మన దగ్గర డబ్బులు ఎక్కువైపోతున్నాయి, నిజంగా వీళ్ళకి ఇస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకొని నువ్వు ఎప్పుడైతే వారికి సహాయం చేస్తావో, అది అంటున్నాడు దేవుడు, నీవు కనికరించడం, నువ్వు బీదల్ని కటాక్షించడం, వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండడం, ఏదైనా అవసరమైతే నీకు చేతనైతే నువ్వు చేయడం, మాట సహాయం చేయడం, నువ్వు ఏదైతే చేయగలవో అది నువ్వు శాయశక్తిలా చేస్తే అది కటాక్షించడం అని మనం తెలుసుకోవాలి. మరి నువ్వు కటాక్షిస్తే దేవుడు నీకేం చేస్తాడంట? ఆపత్కాలంలో ఆయనను తప్పిస్తాడు అంట. మరి నీతిమంతులు ఎన్నో మార్లు పడుతూ ఉంటారు, కానీ దేవుడు అంటున్నాడు వాటన్నిటి నుంచి నేను తప్పిస్తాను. నీతిమంతులు 7 మార్లు పడినా నేను వాళ్ళని లేవదీస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి నీ ఆపత్కాల సమయంలో, నీ కరువు దినాల్లో, నీ శ్రమల్లో, నీ బాధల్లో దేవుడు నిన్ను ఆదుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? ముందు నువ్వు ఇతరులను ఆదుకోవాలి.